నాతో ఒక మాట దేవుడు మాట్లాడుతున్నాడు మీకు చెప్పమని. నాలుకను కోసేస్తాడంట దేవుడు. కోసేస్తే ఆ వ్యక్తి ఏం పోగొట్టుకుంటాడు? నాలుకుంటే ఏం పొందుకుంటావు? నాలుగు పోతే ఏం పోగొట్టుకుంటావు? నాలుకని పట్టుకుని ఒక మాట మాట్లాడు చూడు. నోరుంది కదా, నాలుకని పట్టుకు ఇట్లా గట్టిగా ఏదైనా మాట్లాడి చూడండి, ఏమైనా వస్తుందా? పెదాలు ఉన్నాయి, నోరుంది కదా, మాట్లాడొచ్చు కదా. అర్థమైంది కదా. ఈ నాలుక కోసేస్తాడు అన్న దానిని బట్టి ఇక్కడ దేవుడు నాకు చెప్తున్న మాట ఏంటంటే, ఆ వ్యక్తిని ఆ వ్యక్తికి దేవుణ్ణి స్తుతించే భాగ్యం లేకుండా చేస్తాడంట. ఏం చేస్తాడు? దేవుణ్ణి స్తుతించే భాగ్యం లేకుండా చేస్తాడంట. అర్థం ఏంటిదని? పరలోక స్వాస్థ్యం వాడు ఎన్నటికి పొందుకోడు. పరలోకంలో చేరిన వాడు ఏం చేస్తాడని చెప్పబడుతుంది? దేవుణ్ణి